దేశవ్యాప్తంగా డూప్లికేట్ ఓట్స్ ఎన్నో మిగిలిపోయాయి. దాదాపు ఒక్క పర్సన్ మీద 4 ఓట్లు ఉన్న పరిస్థితి మనమైతే చూస్తూ ఉన్నాము. అయితే ఇదే క్రమంలో ఎన్నికల కమిషన్ ఇప్పుడైతే ఎంక్వైరీ చేయగా దాదాపు 12 రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. అయితే ఓన్లీ తమిళనాడులోనే మనం మాట్లాడుకుంటే గనక దాదాపు 90 లక్షల ఓట్లు బయటపడ్డాయి డూప్లికేట్ ఓట్స్. అంటే ఒక్క పర్సన్‌కి 4 ఓట్లు ఎలా ఉంటాయి అనంటే గనక ఇప్పుడు ఒక పర్సన్ వచ్చేసి 4 చోట్ల 4 రాష్ట్రాల్లో సెటిల్ అవుతూ ఉంటాడు. ఈవెన్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే గనక ఇప్పటికీ హైదరాబాద్‌లో ఆంధ్ర వాళ్ళు ఎంతో మంది సెటిల్ అయిన వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాము. హైదరాబాద్ వాళ్ళు బెంగుళూరులో సెటిల్ అయిన వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఒక్క పర్సన్‌కి ఆంధ్రాలో ఉంటుంది, అండ్ తెలంగాణలో ఉంటుంది, బెంగుళూరులో ఉంటుంది. ఇలా డూప్లికేట్ ఓట్స్ ఎన్నో నమోదవుతూ ఉంటాయి. అయితే ఇలా ఒక్క పర్సన్‌కి ఒక్క ఓటు మాత్రమే ఒక్క చోట మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ నిర్ణయించుకొని ఈ ఎంక్వైరీ అయితే చేయగా చాలా ఓట్లు అయితే ఇప్పుడు బయటపడ్డాయి. దాదాపు కోట్ల ఓట్లు అయితే డూప్లికేట్ ఓట్లు బయటపడ్డ ఛాన్సెస్ మనమైతే చూస్తూ ఉన్నాము. అయితే ఇదే క్రమంలో కొందరు ఎవరైతే చనిపోతూ ఉంటారో సో చనిపోయిన వారిపైన కూడా ఓట్లు అనేది క్యాన్సల్ అవ్వాలి, రద్దు అవ్వాలి. అదే అయినా కానీ ఇంకా 2-3 సంవత్సరాల వరకు చనిపోయినా కానీ ఆ ఓట్లు అలానే ఉంటున్నాయి. వాళ్ళ పేరు మీద ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకొని మరి ఓట్లు అయితే వేసిన పరిస్థితి కూడా మనం కొన్ని వార్తలలో కూడా చూస్తూ ఉన్నాము. ఇలా డూప్లికేట్ ఓట్లు పడుతూ ఉన్నాయి, జనాలు ఉన్నది ఇంతే మంది కానీ ఇవన్నీ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి కూడా ఇట్లాంటి వార్తలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఎలా జరుగుతూ ఉన్నాయి అంటే ముఖ్యంగా ఇట్లా ఏవైతే డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయో ఎవరైతే ముఖ్యంగా ఇంకా ఇతర దేశాలలో ఉన్నారో సో వాళ్ళ ఓట్లను కూడా ఉపయోగించుకొని వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చి సినిమాల్లో చూపించిన విధంగా సినిమాటిక్ గా వీళ్ళైతే ఓట్లు వేయడం అయితే జరుగుతుంది. అయితే ఇదే విధంగా ఎన్నికల కమిషన్ అయితే ఎంక్వైరీ చేయగా ఎన్నో బయటపడ్డ విషయాలు అయితే మనం అయితే చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇంకా మమతా బెనర్జీ కూడా ఇట్లాంటివి చేసిందని చెప్పేసి కూడా ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ కూడా నిర్ణయించుకుంది. మమతా బెనర్జీ కూడా అంటే అక్కడ కూడా ఈ ఎన్నికల కమిషన్ ఏదైతే ఎంక్వైరీ చేయగా ఎంక్వైరీకి కూడా అడ్డుపడ్డట్లు కూడా మనమైతే చూస్తూనే ఉన్నాము. సో అక్కడ కూడా చాలా ఓట్లని తెచ్చుకొని ఏవైతే చాలా మందిని ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఇప్పుడు డూప్లికేట్ ఓట్లు ఎవరైతే ఉన్నాయో వీటిని ఉపయోగించి ఓట్లు వేయించుకుంది అని చెప్పేసి కూడా ఇలాంటి వార్తలు కూడా సోషల్ మీడియాలో మనమైతే చూస్తూనే ఉన్నాము. అంతేకాక ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా మొదలు పెట్టనున్నారు, ఇంకా స్టార్ట్ చేయనున్నారు. జూన్ నుంచి జూలై వరకు ఎంక్వైరీ అయితే చేయనున్నది. ఇది కూడా ఎలా చేస్తారు అంటే ఇంటింటికి వచ్చి డూప్లికేట్స్ ఓట్లు ఎలా ఉన్నాయి అండ్ ఇప్పుడు మన ఐడి కొడితే కనుక మన పేరు పూర్తి వివరాలు కొడితే ఆటోమేటిక్ గా మన ఒక్క పర్సన్ మీద ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్నిసార్లు ఓటేస్తున్నాడు, ఎక్కడెక్కడ వేస్తున్నాడు పూర్తి వివరాలు అయితే బయటకు వస్తూ ఉంటాయి. సో ఇదే క్రమంలో అంటే ఒక్క ఓటు మాత్రమే ఉంటుంది, ఒక పర్సన్ కి ఒక్క ఓటు మాత్రమే ఒక్క చోట మాత్రమే ఉంటుంది. అంటే ఏదైతే మీరు పుట్టిన ఊరు ఏదైతే ఉంటుందో ముఖ్యంగా లేదంటే సెటిల్ అయిన ఊరు ఏదైతే ఉంటుందో ఇంకా ఒక్క దగ్గరే మాత్రమే సో మనకు అనుకూల విధంగా అక్కడ మాత్రమే ఉంటుంది. ఆ ఎన్నికల కమిషన్ ఎక్కడ నిర్ణయిస్తే ఇంకా అక్కడ మాత్రమే ఓటు అనేది ఉంటుంది. అండ్ డూప్లికేట్ ఓటు కాగా ఇంకా ఏదైతే పర్సనల్ ఓటు ఏదైతే ఉంటుందో అంటే నార్మల్ గా ఫేక్ ఓట్స్ కాకుండా ఏవైతే ఓట్లు ఉంటాయో ఆ పర్సనల్ ఓట్స్ మాత్రం ఎలాంటి హాని అయితే కాదు. అంటే ఏది కూడా క్యాన్సిల్ అయితే చేయరు. కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక మనం ఎక్కడ చూసినా కానీ డూప్లికేట్ ఓట్స్ అనేవి చాలా నమోదయ్యాయి, చాలా ఉన్నాయి ఇప్పటికీ. సో ఎన్నికల కమిషన్ అయితే ఒక మంచి నిర్ణయమే తీసుకుంది అనుకోవాలి. కానీ దీని వల్ల ఒక రాజకీయ పరంగా ఏమైనా దెబ్బ పడుతుందా అని అంటే కనుక దీనికి కూడా అడ్డుపడే వాళ్ళు అయితే రాజకీయ పరంగా చాలా మంది అయితే కనిపిస్తూ ఉన్నారు. అంటే సైడ్ నుంచి అయితే ఇలా అడ్డుపడే వాళ్ళని అయితే మనం ఎక్కువ చూస్తూ ఉన్నాము. ఈవెన్ సినిమాలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ కి కూడా ఇలాంటి ఎదురవుతున్నాయని చెప్పుకోవాలి. వార్తల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈవెన్ ఇది ఎన్నో ఎదురవుతున్నాయి అని చెప్పేసి. ఏదేమైనప్పటికీ వెస్ట్ బెంగాల్ లో కూడా మనం చూసాం మమతా బెనర్జీ ఎంత అడ్డుకున్నప్పటికీ అక్కడైతే ఫినిష్ అయితే చేసింది. ఈవెన్ ఇక్కడ మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ఇక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు అడ్డుకున్నా గానీ ఎన్నికల కమిషన్ మాత్రం అనుకున్న విధంగానే ఫినిష్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి.